వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం పాల్గొనే మత్స్యకార భరోసా కార్యక్రమానికి తరలిరండి. పార్టీ శ్రేణులకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు పిలుపు. మెదక్లో అంబరాన్నంటిన కాంగ్రెస్ నేతల సంబరాలు. పిసిసి నేత మేడం బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బైక్ ర్యాలీ. సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత. పోలీసు బందోబస్తు మధ్య రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దనే రైతు మృతి. న్యాయం చేయాలని గ్రామస్తుల ఆందోళన, రోడ్డుపై ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 16వ తేదీన బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో జరగబోయే మత్స్యకార భరోసా 4వ విడత కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు పరిశీలించారు. ఆయన నాయకత్వంలో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన సభ ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం ప్రోగ్రాం గురించి హెలిప్యాడ్ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం, కాంగ్రెస్ అఖండ మెజారిటీ సాధించడంతో మెదక్లో ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత మేడం బాలకృష్ణ తన కార్యాలయం వద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలను కార్యకర్తలతో కలిసి వీక్షించారు. అనంతరం కాంగ్రెస్ అద్వితీయ గెలుపు సాధించడంతో నియోజకవర్గంలోని కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. బస్ డిపో నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ చమన్లోని హనుమాన్ మందిరం వరకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసి రామ్దాస్ చౌరస్తా వద్ద గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. బాణసంచా కాల్చి డాన్సులు చేశారు. కార్యకర్తలు అక్కడ గుమిగూడిన ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సంబరాల్లో మెదక్ రామాయంపేట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మౌల్సాబ్, రమేష్ రెడ్డి, సీనియర్ నేత ఆవుల గోపాల్ రెడ్డి, నార్సింగి మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్, కౌన్సిలర్ దాయర లింగం, అవారి శేఖర్, సర్దన సర్పంచ్ సుభాష్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీలు శివకుమార్, ప్రసాద్ గౌడ్, నాయకులు మహమ్మద్ అక్బర్, నాగిరెడ్డి, లాలు, శ్రీకాంత్ రెడ్డి, నాగేందర్, సల్మాన్, నవీన్ చౌదరి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వానికి రెట్టింపు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సంబరాలు జరుపుకుంటున్నారు. మా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో ఎట్లా రిజల్ట్స్ వచ్చినాయో
కర్ణాటకలో కాంగ్రెస్ రిజల్ట్ ఎట్లా వచ్చిందో తెలంగాణలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతోటి గెలిపించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అశేష జనవాహిని అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. జై కాంగ్రెస్, జై హనుమాన్, జై హనుమాన్. కర్ణాటకలో బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడ్డది. ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా మతాన్ని విద్వేషాన్ని రేగొట్టడానికి చూసింది. కానీ అక్కడ హనుమంతుని ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది హనుమంతుని ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులను కూడా మేము తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండా ఐలాపూర్ గ్రామ పంచాయతీల పరిధిలలో అక్రమంగా నిర్మించిన గృహ సముదాయాల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. జేసీపీ హిటాచీలతో తెల్లవారుజాము నుంచే కూల్చివేతల పర్వం మొదలైంది. రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను పగడ్బందీగా కూల్చివేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ సిబ్బందితో కలిసి భారీగా మోహరించిన పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలను చేపడుతున్నారు. సర్వే నెంబర్ 12లోని అక్రమ నిర్మాణాలను ఐలాపూర్ తండాలోని ఇళ్లను కూడా కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఈదులూరులో గుయ్యం ఎల్లయ్య అనే రైతు ఐకేపీ సెంటర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దనే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సదరు రైతు నెల రోజుల క్రితం ఐకేపీ సెంటర్లో ధాన్యం పోశాడు. మందకోడిగా కొనుగోలు జరుగుతుండటంతో రోజు ఉదయం సాయంత్రం దాకా ధాన్యం కుప్పకు కాపలాగా ఉంటున్నాడు. ఈ క్రమంలో వడ్ల కుప్పను రాశిగా చేసి ధాన్యం కొనుగోలు కేంద్రం పక్కనే ఉన్న గుడి వద్ద కూర్చొని మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్ప కూలి చనిపోయాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం న్యాయం చేయాలని ఐకేపీ సెంటర్లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తన భర్త రోజు ఐకేపీ సెంటర్ చుట్టూ తిరిగేవాడని, ఎండకు తట్టుకోలేకే అస్వస్థతకు గురై వడ్ల రాశి వద్దనే చనిపోయాడని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. కుటుంబానికి వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యం కుటుంబాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని పూర్తిగా. గత నెల రోజుల నుంచి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో వేసి మార్కెట్లో పెట్టి గవర్నమెంట్ ఎప్పుడైతే కొనుగోలు చేస్తారో అని ఎదురు చూస్తుంటే గవర్నమెంట్ సరైన రీతిలో స్పందించక
రైతులు తీసుకొచ్చినటువంటి పంట వర్షాలకు తడిసి ముద్దయిపోతుంటే అవి మొలకలు వస్తుంటే కూడా రైతులు ఆవేదన చెంది రోజు ఉదయం రావడం, ఇక్కడ ఉండేటువంటి వడ్ల ధాన్యాన్ని ఎండబోయడం, మళ్ళీ దగ్గర చేసుకోవడం, మ్యాచర్ లేదన్న వంకతోటి గవర్నమెంట్ వారు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో నిన్న సాయంత్రం పూట ఈదులూరు గ్రామానికి చెందినటువంటి గుయ్యం వెళ్ళే అనేటువంటి ఒక రైతు 20 రోజుల నుంచి వచ్చి నేను ధాన్యాన్ని అకాలంగా వర్షాలు వస్తుంటే వర్షాలకు ధాన్యం అంతా తడిసి ముద్దయిపోతుంటే ఈ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయలేక ఆవేదన చెంది రోజు వచ్చి ఎండలో వచ్చి ధాన్యాన్ని ఎండబోసుకుంటూ మళ్ళీ కుప్పనూర్చి అట్లనే వండుకుంటూ 20 రోజుల నుంచి ఇదే చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడంతో ధాన్యం కొనుగోలు చేయకపోతూ ఆవేదన చెంది ఆ రైతు నిన్న గుండెపోటుతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద హఠాత్తుగా మరణించడం జరిగింది. దీనివలన అదే విధంగా చాలా మంది రైతులు కూడా రోజు ఉదయం ఇంటికా నుంచి వచ్చి ఇక్కడ ధాన్యం కాడ కావలి ఉండి ఆ ధాన్యం మొత్తం కుప్పనూర్చుకొని మళ్ళీ ఎండబోసుకొని మ్యాచర్ రాదని వాళ్ళు కాంటా లేకపోవడంతో ఆవేదన చెంది రైతులందరూ చాలా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలా ఇక్కడ మీ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో రైతులు ఆవేదన చెంది ఈ అకాల వర్షాల కారణంగా హఠాత్తుగా మరణాలు చెందుతున్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలుని వెంటనే చేపట్టాలి. ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యం మొత్తం సేకరించాలి. ధాన్యానికి ఎక్కడ కూడా కటింగ్లు మ్యాచర్కు లింక్ పెట్టి మ్యాచర్ ఉంటేనే తీసుకుంటాం అనేది. శంషాబాద్ లోని ఓ హోటల్లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలానికి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, ఇదే జిల్లాలోని రోలుగుంట మండలం కొవ్వూరుకు చెందిన మలస్ల మోహన్ రావు వివిధ గ్రామాల్లో మార్కెట్లలోని చిన్న వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని నకిలీ కరెన్సీని తయారు చేస్తున్నారని తెలిపారు. తమకు అందించిన సమాచారం మేరకు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. వారి నుంచి 8.5 లక్షలకు పైగా 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. ఎస్పెషల్లీ చిన్న ఏరియాస్ లో ఎక్కడన్నా కిరాణా కొట్లలో కానీ, లేకపోతే వెజిటేబుల్ మార్కెట్ లో, రైతు బజార్లో కానీ, లేదంటే ఎక్కడన్నా డార్క్ ప్లేసెస్ లో కూడా ఎక్కువ, లేకపోతే నైట్ టైంలో ఎస్పెషల్లీ ఈ కరెన్సీ ఒరిజినల్ నోట్స్ తో కలిపేసి ఎక్కడైతే కొద్దిగా అమాయకులు ఉంటారో, ఎవరైతే ఐడెంటిఫై చేయలేరో, ఈ పేపర్ టెక్స్చర్ కూడా మనకు డిఫర్ అవుతుంది. యాక్చువల్గా ఒరిజినల్ కరెన్సీ నోట్ పేపర్ టెక్స్చర్ యాజ్ వెల్ as ఇది మనకు డూప్లికేట్ నోట్, ఫేక్ నోట్ టెక్స్చర్ కూడా డిఫర్ అవుతుంది. సో ఇటువంటి డిఫరెన్షియేట్ చేయలేని వాళ్ళ దగ్గర చూసాం. ప్లస్ దీన్ని క్షుణ్ణ అదుపులోకి తీసుకున్నాం నిన్న విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్. సో ఈ రోజు వీళ్ళని ఇంట్రాగేట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా మనం పంపించడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి కాబట్టి మనం షీట్స్ కూడా ఓపెన్ చేసి కన్సర్న్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ కూడా మనం పంపడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనకు గైడ్ చేసింది అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది ఎం స్టీఫెన్ రవీంద్ర సిపి సైబరాబాద్ అండ్ డీసీపీ ఎస్ఓటి రషీద్, అడిషనల్ డీసీపీ నారాయణ అండ్ ఏసీపీ మనకు శంషాబాద్ భాస్కర్ అండ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి సత్యనారాయణ అండ్ ఇన్స్పెక్టర్ శంషాబాద్ శ్రీధర్రావు. వీళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా యాక్టివ్గా ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది ఒక హోటల్ ఇక్కడ శంషాబాద్లో రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి విజ్ఞప్తి, ఎటువంటి పరిస్థితిలో మీరు ఇటువంటి నోట్స్ వచ్చినప్పుడు వాటి టెక్స్చరు, కలరు యాజ్ వెల్ as ఆ థ్రెడ్ పైన కూడా ఈ ఆర్బీఐ మార్క్ ఉందా లేదా అనేది కూడా చూసి అటువంటిది ఎవరన్నా సర్క్యులేట్ చేస్తూ ఉంటే దయచేసి వాళ్ళని మీరు సమాచారం ఇచ్చినట్టయితే మీ ఒక పర్టికులర్స్ కూడా గోప్యంగా ఉంచి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికి మనకు ఉపయోగపడుతుంది. ఈ ఫేక్ నోట్ సర్క్యులేషన్ అనేది చాలా వరకు పాపం
ఇన్నోసెంట్స్ దీన్ని వాళ్ళని టార్గెట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. అటువంటి నష్టపోకుండా అందరూ కూడా ఇన్ఫార్మ్డ్ గా ఉండి దీన్ని డిటెక్ట్ చేసి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి విజ్ఞప్తి వాళ్ళు చూడడం జరుగుతుంది. ఈ మధ్య కదా వీళ్ళు 2013 నుంచి చేస్తున్నారు. ఐ మీన్ వాళ్ళు 2013 నుంచి ఆల్మోస్ట్ అంటే ఇది 2023 కదా, 10 years అవుతుంది. 10 years నుంచి కూడా వీళ్ళు చేస్తున్నారు. ఫర్జీ చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయి చేసింది ప్రాబ్లీ దాన్ని కూడా చూసి ఇంకా లార్జ్ స్కేల్ ఏమన్నా చేస్తున్నారు ఇన్స్పైర్ అయ్యేది. వీ హ్యావ్ టు గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ది ఇన్వెస్టిగేషన్. మనం 8,55,000 రూపీస్ వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ కెపాసిటీ ఏంటంటే అరౌండ్ రోజు వీళ్ళు 5 lakh రూపీస్ ప్రింట్ చేయగల కెపాసిటీ ఉంది. వీళ్ళకు ఆర్డర్స్ ఉంది. సో దట్ ఈస్ ద కెపాసిటీ దే హ్యావ్ విత్ ద ప్రింటర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉండే మానిటర్, వాళ్ళ దగ్గర ఉండే వర్క్మెన్షిప్, వాళ్ళ దగ్గర ఉండే స్కిల్ తో వాళ్ళంతా చేయగలరు పర్ డే. అంటే వీళ్ళ మీద కేసు పెట్టింది 2013లో పెట్టడం జరిగింది. ఫస్ట్ కేసు వీళ్ళ మీద మనకి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఈస్ట్ గోదావరిలో వీళ్ళ మీద ఫస్ట్ కేసు 2013లో పెట్టడం రిజిస్టర్ మార్కెట్ లో తీసుకోండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్స్ ఉంటుంది కదా, అది థిక్ ఉంటుంది. నార్మల్ మనం A4 షీట్ తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా థిక్ ఉంటుంది పేపర్. అటువంటి థిక్ పేపర్ ని వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ బండ చౌరస్తాలోని గుడ్విల్ హోటల్ వద్ద డాన్సులు చేస్తూ బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కర్ణాటకలో ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధించిందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సారథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బంపర్ మెజారిటీతో అధికారం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో రంగారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ సయ్యద్ బాయ్, శేర్లింగంపల్లి మహిళా వైస్ కాంగ్రెస్ అరుణక్క, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యవంశీ ప్రదీప్, ఆల్విన్ కాలనీ కిరణ్, విజయ్, ఖలీస్ బేగం, కవిత, సుశీలమ్మ, అనిల్ యాదవ్, వెంకటమ్మ, రవిసింగ్, రాబర్ట్, ఇమ్రాన్, అలీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు
కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఆ పార్టీ నేతల సంబరాలు అంబరాన్ని అంటాయి. పార్టీ సీనియర్ నాయకుడు లియాఖత్ అలీ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ కుమార్, జ్ఞానేశ్వర్, నాగరాజ్, జావీద్, సికిందర్, కేశవలు, రాములు, ఇబ్రహీం కార్యకర్తలు పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధ్ నియోజకవర్గ నాయకుడు ఆడే గజానంద్, మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, బోధ్ మైనార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ మహిముద్ ఖాన్, ఎంపీటీసీ జావీద్, పాసుల చంటి, బోధ్ ఎస్సీ సెల్ చైర్మన్ లక్ష్మణ్, ముస్తఫా, భీముడు తదితరులు పాల్గొన్నారు. శాతానికి 40% అవినీతి జరుగుతుంది. అక్కడ ఏదైనా ₹1,00,000 ఒక వర్క్ శాంక్షన్ అయితే దాంట్లో ఆ బీజేపీ నాయకులకు 40% ఇవ్వాల్సిందే. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఇక్కడ కుటుంబ పాలన జరుగుతుంది. కుటుంబ పాలనలో కూడా అన్ని సెక్టర్లలో అవినీతి కూరుకుపోయింది. అందుకోసం ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కేసీఆర్ అవినీతి పైన మన ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి ప్రజలకి ఊరికి గడప గడపకు ఈ అవినీతి మీద తెలియజేయడం జరుగుతుంది. మరియు రాబో రోజుల్లో తెలంగాణ ప్రజలు కూడా కర్ణాటక ప్రజలను అనుసరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా మీకు ప్రార్థిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 25 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజానికాన్ని ఎంత హింసించిందో ఇలా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటక గాలి వీస్తుంది. ఈసారి రాబో ప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, యువకుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, అన్ని వర్గాల సామాజిక సంక్షేమానికి కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ కలను మేము నెరవేరుస్తామని ఆ వైపుగా తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీకి చైతన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజానికానికి పిలుపునిస్తున్నాం. జై కాంగ్రెస్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చింతల్లో నివాసం ఉండే శివగణేష్ అనే యువకుడు జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉరివేసుకున్నప్పుడు శివగణేష్ చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయని, పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. దేశంలోనే అతిపెద్ద బంగారు వజ్రాభరణాల రీటైల్ వ్యాపార సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన 12వ బ్రాంచ్ ని కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి రంగారావు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇండియా ఆపరేషన్స్ అషర్ ఓ, రీటైల్ హెడ్ సిరాజ్ పీకే, సోమాజిగూడ స్టోర్ హెడ్ షరీస్ కే, కుక్కట్పల్లి స్టోర్ హెడ్ షనీబ్ కే, కుక్కట్పల్లి స్టోర్ హెడ్ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సమకాలీన అభిరుచులకు అనుగుణంగా విస్తృతమైన అద్భుతమైన డిజైన్లు, విస్మయపరిచే సాంప్రదాయ బ్రైడల్ జ్యువెలరీతో పాటు వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలు షోరూంలో లభ్యమవుతాయని అన్నారు. పెట్టాము. దేశవ్యాప్తంగా 370 సుమారుగా షోరూములు పెట్టాం. బ్రహ్మాండంగా ఆదరణ బాగుంది, మంచి టర్నోవర్ ఉంది, ప్రజలకి నాణ్యమైన వస్తువులు ఇస్తున్నాం. మరి ఎప్పుడైనా కూడా రీమేక్ చేసుకోవాలంటే కూడా మా కన్వీనియంట్గా ఉంటాయని చెప్పి ఇప్పుడే చెప్పారు. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలా, ఎందుకంటే బంగారాన్ని మనం భగవంతుడితో పోల్చుకుంటాం. నాణ్యమైన బంగారం కావాలని కోరుకుంటాం, నాణ్యమైనటువంటి వజ్రాలు కావాలని కోరుకుంటాం. నాణ్యత లభించింది అని అంటే ఆ షోరూమ్ని మనం మర్చిపోం. పలానా చోటుకి వెళ్తే నాణ్యమైనటువంటి వస్తువులు దొరుకుతాయి అనే నమ్మకంతో మనం ఎప్పుడు కూడా కొనుక్కుంటూ ఉంటాం. డైమండ్స్ అన్నమాట. సో మీరు చుట్టుపక్కల చూస్తే అన్ని డైమండ్స్ ఎంతమైన వజ్రాలు మీరు చూడొచ్చు. సో గట్టిగా చెప్పులతో లెట్స్ కంగ్రాచులేట్ స్వాతి గారు అండ్ అవర్ ఫ్యామిలీ ఫర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. రోజు పిల్లర్ నెంబర్ 767 దగ్గర ఈ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా BIS హాల్మార్క్ జ్యువెలరీని అందించడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా HUID మార్క్తో అన్ని జ్యువెలరీస్ అమ్మాలన్న కొత్త రూల్ రావడం, మేము 21 ఇయర్స్ నుంచి కూడా ఈ ఆర్నమెంట్స్ అలాగే అమ్మడం జరుగుతుంది. సో కస్టమర్స్కి ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క సబ్ బ్రాండ్స్ అయిన ప్రీషియా జెమ్ స్టోన్ జ్యువెలరీ, ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ, మైన్ డైమండ్ జ్యువెలరీ, ఎథనిక్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ, పిల్లల కోసం స్టార్లెట్ కిడ్స్ కలెక్షన్, అలాగే యంగ్ యూత్ కోసం జోల్ కలెక్షన్, ఇలా డిఫరెంట్ వెరైటీస్లో మేము కస్టమర్స్కి జ్యువెలరీని అందజేయడం జరుగుతుంది. అలాగే మలబార్ యొక్క 10 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఫేర్ ప్రైస్ ప్రామిస్లో భాగంగా 4.9% నుంచే కస్టమర్స్కి వాల్యుయేషన్స్తో మేము బంగారు ఆభరణాలను అందజేయడం జరుగుతుంది. అలాగే డైమండ్స్ చూసుకుంటే 28 ఇంటర్నల్ క్వాలిటీ చెక్స్ అయ్యాక IJGAతో సర్టిఫైడ్ అయ్యాకనే మేము మా జ్యువెలరీని కస్టమర్స్కి మైన్ డైమండ్ జ్యువెలరీ ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగే మిగతా జ్యువెలరీ చూసుకుంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్, ఎక్స్క్లూజివ్ డిజైన్స్ని ఈ వెడ్డింగ్ సీజన్లో మేము మా షోరూమ్ని ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ కుక్కట్పల్లి వాసులందరినీ కూడా మా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కుక్కట్పల్లి షోరూమ్కి విచ్చేసి వరల్డ్ క్లాస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని అనుభూతి చెందవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం పాల్గొనే మత్స్యకార భరోసా కార్యక్రమానికి తరలిరండి. పార్టీ శ్రేణులకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు పిలుపు. మెదక్లో అంబరాన్నంటిన కాంగ్రెస్ నేతల సంబరాలు. PCC నేత మేడం బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, బైక్ ర్యాలీ. సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత. పోలీసు బందోబస్తు మధ్య రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దనే రైతు మృతి. న్యాయం చేయాలని గ్రామస్తుల ఆందోళన, రోడ్డుపై ధర్నా.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచితం.